హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచుకున్నా. మీరు కూడా బాగుండాలి. మీ మొక్కలు పచ్చగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మా ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ని ఆహ్వానించబోతున్నాము. దానికోసమే నేను ఈ షాప్కి వచ్చాను. ఇప్పుడే కదా మీకు కనిపించింది కదండి, ఇక్కడ ఇది అమ్మూస్ పెట్స్ అండ్ కెనల్స్ అనమాట. బాగా ఎంక్వైరీ చేసి, అంటే ఒరిజినల్ బ్రీడ్స్ ఎక్కడ దొరుకుతాయని తెలుసుకొని ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఎందుకు స్పెషల్గా ఇక్కడికి వచ్చాము అంటే, ఇక్కడ చాలామంది సినిమా హీరోలు కూడా ఇక్కడ నుంచి బ్రీడ్స్ తెప్పించుకున్నారని తెలుసుకుని ఇక్కడికి వచ్చామన్నమాట. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, రామ్ చరణ్ గారి చేతుల్లో, హీరో రామ్ చరణ్ గారి చేతుల్లో మనం చూసాము. పూడల్ అనే డాగ్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. టెడ్డీ బేర్ లాగా భలే అందంగా ఉంటుంది కదా. అండ్ దాంతోపాటు ఇంకా నేను వేరే హీరోల దగ్గర కూడా, అంటే విజయ్ దేవరకొండ గారి దగ్గర కూడా, అంటే ఆ హీరో దగ్గర కూడా హస్కీ చూస్తూ ఉంటాము. సో వాళ్ళకి బ్రీడ్స్ వీళ్ళు సప్లై చేశారు అని తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చానండి. ఒరిజినల్ బ్రీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము డాగ్ సెలెక్షన్ అంటే పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకుంటాం కాబట్టి కరెక్ట్గా మనము చూసి తెలుసుకొని డాగ్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మనకు డాగ్ పెరిగే కొద్దీ తెలుస్తుంది అది ఎలా ఉంటుంది అనేసి. సో దానికోసమని నేను బాగా కనుక్కొని షాప్కి అయితే వచ్చాను. చాలా బ్రీడ్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, బర్డ్స్ కానీ అలాగే పప్పీస్ కానీ డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అన్నీ కూడా ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూశారు కదా, మెకావ్ బర్డ్ గురించి చాలా కలర్ఫుల్గా ఉండింది. అండ్ దాంతోపాటు ఇంకోటి వైట్ బర్డ్ మనకు కనిపించింది కదా, అది సల్ఫర్ ట్రస్టెడ్ కకాటూస్ అంటారు వాటిని. ఆస్ట్రేలియన్ సబ్ స్పీసీస్ అనమాట. సో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే ఇవి డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి, ఎల్లో కలర్లో కలర్ఫుల్గా ఉన్నాయి. అసలు మామూలుగా కాదు, ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నాయంటే ఇవన్నీ కూడా పిలిచి మరీ పలకరిస్తున్నాయి. అండ్ చక్కగా మనం ఏదైనా చెప్తే మాట్లాడతాయి, ఆప్యాయంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనము డొమెస్టిక్గా పెంచుకునేటటువంటి బర్డ్స్ అనమాట. అండ్ ఎంతో వెచ్చించి మనము ప్రేమతో ఎంతో టైం స్పెండ్ చేసి ఆ యొక్క ఆహ్లాదాన్ని పొందటానికి మనం ముఖ్యంగా గార్డెనర్స్కి ఇలా జంతు ప్రేమ కూడా చాలా ఉంటుంది, మొక్కలే కాదు. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నా కోరిక ఇప్పుడు తీరిందనమాట. అంటే ఏదైనా మనము తెచ్చుకున్న తర్వాత వాటిని చాలా కేరింగ్గా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదండి, టైం స్పెండ్ చేయాలి. అలాగే మా పిల్లలకి చాలా చాలా ఇష్టము పప్పీ అంటే. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, కాకపోతే వాటిని చూసుకోగలగాలి కదా అనేసి ఇన్ని రోజులు టైం పట్టిందనమాట. ఎనీవే ఇంకా ఫైనల్గా ఈ షాప్కి అయితే వచ్చేసాము. ఇవాళ నేను తీసుకున్న డాగ్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ డాగ్స్ని మనము ముఖ్యంగా తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాటిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది నేను ప్రతి వీడియోలో నేను చేసేటటువంటిది మీకు షేర్ చేస్తానండి. ఇక్కడ కనిపిస్తున్న బ్రీడ్ అయితే అసలు పొమేరియన్ లానే కనిపిస్తుంది కదా. అయితే ఎంత యాక్టివ్గా ఉందంటే అది కాసేపు ఇలా వదిలేస్తే అసలు ఎంత అల్లరి చేస్తుందో అంత అల్లరి చేస్తుంది. అండ్ చాలా పప్పీస్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి. అన్నీ కూడా బ్రీడ్స్ చాలా చక్కగా, అంటే మనకు దగ్గరికి వెళ్తుంటేనే అవి చాలా ఎఫెక్షన్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. అంత బాగున్నాయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా గోల్డెన్ రిట్రీవర్
ఎంత బాగుందో కదా, ఎంత ముద్దుగా ఉందో అసలు. చూస్తుంటేనే చాలా క్యూట్గా అనిపించాయి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నదేమో హస్కీ, తెలుసు కదండి ఇది మనం హీరోస్ డాగ్ అని చెప్పొచ్చు. సినిమా వాళ్ళ చేతుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చాలా అందంగా ఉంటుంది, ఇంటెలిజెంట్ అనమాట. అండ్ ముఖ్యంగా అట్రాక్షన్గా ఉంటుంది, బ్లూ ఐస్ ఉంటాయి కదా. ఇంక ఇక్కడ మనము చాలాసార్లు ఇలాంటిదైతే మనము ఈ పప్పిని చూస్తున్నాము, పూడల్ డాగ్ అంటారు. భలే ఉన్నాయి ఇవి. ఇదైతే ఇక్కడ బ్రదర్స్ అంట, రెండు ఉండే ఈ పోడులు అనేవి. అయితే ఒకటి తీసుకెళ్ళిపోయారంట వేరే వాళ్ళు. ఇదేమో గోల్డెన్ రిట్రీవర్, బాగుంది కదా. ఇంకా నేను ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంటికి వచ్చినప్పటి నుంచి మేము దీన్ని తీసుకెళ్తున్నాం కదా, ఇంటికి వచ్చినప్పటి నుంచి దాన్ని ఎలా కేరింగ్ తీసుకుంటాము, ఎలా పెంచుతున్నాం అనేది అప్పుడప్పుడు నేను మీకు వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ ముఖ్యంగా అయితే నాకు బాగా ఇవైతే ఇంకా బాగా నచ్చాయి, ఈ పోడల్ డాగ్స్. ఈ పప్పీస్ అంతా ఎంత ముద్దుగా ఉన్నాయో, అసలు అంత యాక్టివ్గా ఉన్నాయన్నమాట. చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది. ఎంత క్యూట్ ఉంది కదా, అసలు ఎంత బాగుందంటే ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు. ఎంత చక్కగా ఇలా చిన్న పిల్లల్లాగా ఎత్తుకోగానే ఇలా వచ్చేస్తున్నాయి. అసలు పోట్ల కేజ్లోకి పంపిస్తున్నా కూడా వెళ్ళట్లేదు, మన దగ్గరే ఉండిపోతున్నాయి. అసలు చిన్న బేబీస్ అనమాట ఇవి, చాలా మంత్స్ బేబీస్, డేస్ మంత్స్ కూడా కాదు. అంటే చిన్న చిన్న బేబీస్ అనమాట. చాలా జాగ్రత్తగా వీటిని హ్యాండిల్ చేయటం కానీ, మనం తీసుకున్న తర్వాత చిన్న పిల్లల్ని ఎలా పెంచుతామో అలా పెంచాలి. అండ్ వీళ్ళైతే పెట్ షాప్ వాళ్ళైతే చాలా గైడ్ చేశారండి, చాలా బాగా చెప్పారు. వాటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అసలు ఎత్తుకోవడం దగ్గర నుంచి వాటిని క్యారీ ఎలా చేయాలి, అండ్ వాటికి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, వాటికి ఎలా వ్యాక్సినేషన్ ఏ టైంలో చేయించాలి, ఫుడ్ ఎలా పెట్టాలి, వాటర్ ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే వీటికి కేజ్ కూడా ఇక్కడ తీసుకున్నాం అనమాట మేము, అది కూడా వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించాయి. అంటే ఏజ్ని బట్టి ఉంటాయి కదండి, కాబట్టి నేను కాస్ట్ అనేది నేను చెప్పట్లేదు. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు, ఎవరికైనా యూస్ అవుతుందేమో. అండ్ నా ఆనందాన్ని కూడా మీకు షేర్ చేద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. అంటే వీటికి కావాల్సినటువంటి మనం ఎక్కడంటే అక్కడ తీసుకుంటే ఏమవుతాయంటే, ఈ పప్పీస్కి కరెక్ట్ ప్లేస్లో మనము తీసుకుంటేనే ఒరిజినల్ బ్రీడ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనకు ఆ గ్యారంటీ ఉంటుందన్నమాట. చిన్నప్పుడు అన్నీ ఒకేలా ఉంటాయి డాగ్స్, మనకు కొంచెం పెరిగిన తర్వాత తెలుస్తుంది బ్రీడ్ ఎలాంటిది అనేది. సో అందుకనేసి కొద్దిగా భయం వేసిందండి కొన్ని. ఇదైతే మస్తు హుషారు ఉంది అసలు. ఎత్తుకోవాలంటే భయం వేసింది నాకు. అంటే అలా పరిగెడుతూనే ఉంది, అది చక్కగా ఉంది. మొత్తానికి మా బాబు అయితే తీసుకున్నాడు. భలే ఉంది కదా, అదిగో చూడండి ఎంత అల్లరి చేస్తుంది అసలు, భలే అల్లరి చేస్తుంది. అసలు ఒక్క చోట ఉండట్లేదు, అది అలా 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 పరిగెడుతూనే ఉంది, చాలా అల్లరి చేస్తుంది. అది ఒక్కసారి మీరు కూడా చూడవచ్చు. అయితే ఇంకా అన్నీ తెలుసుకొని మనము పప్పీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు బెస్ట్ ఏది అంటే మన ఎన్విరాన్మెంట్కి సెట్ అయ్యేవి, అలాగే మన ఇంటి పరిసరాల్లో కూడా వాటికి స్పేస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అన్నీ మనం వాటిని చూసుకోగలగాలి. అందుకని అన్నీ చూసి మనం ఆలోచించుకొని మనకి ఏది సెట్ అవుతుందో అనేది తీసుకోవాలి. అందులో ఎందుకు డాగ్ అనేది అంత ఇష్టం అనిపిస్తుంది అంటే, నిజంగా అది హ్యూమన్స్ కంటే కూడా ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తుంది కదా, చాలా విశ్వాసం చూపిస్తుంది. అండ్ అది మనం బాధపడుతుంది, మన మూడ్ని బట్టి రియాక్ట్ అవుతూ ఉంటుంది. అది ఇంకా అట్లా ఫ్యామిలీ మెంబర్ అంతకంటే ఎక్కువే అనిపిస్తుంది నాకైతే. సో ఎనీవే ఇవాళ తీసుకుందామని వచ్చాము. మేమైతే ఈ షాప్కి వెళ్ళే ముందైతే కొంచెం డౌట్ఫుల్గా ఉండింది, తెలియదు కదా మనకు. సో అందుకని, కానీ ఇక్కడికి వచ్చాక చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ, తర్వాత వాళ్ళు మాట్లాడిన విధానం బట్టి చాలా మంచిగా అనిపించింది. చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు ప్రతిదీ కూడా మనకు గైడ్ చేయడము, వాట్సాప్లో ఏవైనా డౌట్స్ ఉన్నా చెప్పడం కానీ, ఇలా చాలా గైడ్ చేశారు. సో అందుకని మంచిగా అనిపించింది అనమాట. క్యాట్ అయితే ఇక్కడ చూస్తున్నారా, ఈ క్యాట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట. చిరుతపులి మార్కింగ్స్ ఉన్నాయి చూసారా, ఇది బెంగాల్ క్యాట్ అనమాట. అది చాలా ఫ్రెండ్లీ క్యాట్ అంట, చాలా కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది.
అలాగే ఇంకా చాలా బ్రీడ్స్ ఉన్నాయి. ఎంత క్యూట్ ఉన్నాయో, ఎంత క్యూట్ ఉన్నాయో. చూస్తా ఉంటే చూడబుద్దవుతుంది. అంత క్యూట్ ఉన్నాయి. ఇది బెంగాల్ క్యాట్ అనమాట. భలే ఉంది గదా! చిరుతపులిలానే ఉంది. కానీ చాలా హోమ్లీగా మంచిగుంటదని జెప్పారు వాళ్ళు. ఇంకా ఇవన్నీ అయితే బర్డ్స్ అనమాట. బర్డ్స్ గూడా నేను అంటే మనము తీసుకున్నా గూడా చాలా ఫ్రెండ్లీగా వచ్చేస్తున్నాయి అవి. ఎగిరిపోవట్లేదు. మంచిగా మన దగ్గరకొస్తున్నాయి. అలా ఆడుతూ ఉన్నాయి దగ్గరకొచ్చి. ఇంగ డాగ్స్ అయితే నేను అన్నీ ఎత్తుకున్నాను. ప్రతి డాగ్ కూడా చూసాననమాట కేజ్‌లో నుంచి తీసుకొని. అన్ని చిన్న చిన్న బేబీస్ ఎంత ముద్దుగున్నాయో, ఎంత క్యూట్ ఉన్నాయో. చాలా బావుంది గదా! అసలు భలే ఉంది. దాని జుట్టు అలా ఒదిగిపోతున్నాయి మనం తీసుకోగానే. ఎంత క్యూట్ ఉంది గదా! ఇదైతే. ముద్దుగా ఉందండి. చాలా బావుంది. అయితే ఎండ్ ఆఫ్ ది టైమ్‌లో నేను ఇన్ని పప్పీస్‌లో ఒక పప్పీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అది ఏంటి అన్నది నేను మీకు ఎండింగ్‌లో చూపిస్తాను. సో, మీరు లాస్ట్ వరకు చూడండి. అలా ఒదిగిపోయింది కదా! ఇది అన్నమాట. అయితే వీటి కేజ్ గూడా ఏ సైజులో ఉండాలి, ఏంటి అన్నదైతే వాళ్ళు మాకు గైడ్ చేశారండి. సో, అదే అది వాళ్ళని అడిగి మరి వాళ్ళ సలహాలతోటే మనకు ఏది సెట్ అవుతది అని డిస్కస్ చేసిన తర్వాత ఒక డాగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మీకన్నీ విజువల్స్ అనమాట. డాగ్స్ అన్నీ ఇక్కడికున్న పప్పీస్ అన్నీ గూడా ఒక్కొక్కటి షేర్ చేస్తూ ఉన్నాను నేను. చూస్తా ఉంటే చూడబుద్దవుతుంది. వాటి అందం అనేది అలా ఆకర్షణగా మంచిగుంది. ఫైనల్‌గా అయితే ఇంక అంతా డిస్కషన్ అయ్యాక ప్రైజ్ అన్నీ మాట్లాడుకున్న తర్వాత నేనైతే ఈ గోల్డెన్ రిట్రీవర్‌ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇదొచ్చేసి స్కాటిష్ జాతి పప్పీ అనమాట. సో, ఇది చాలా సున్నితమైంది మరియు చాలా ఆప్యాయత అంటే ఎక్కువ అఫెక్షనేట్‌గా ఉంటుంది. సో, ఇదొక అద్భుతమైనటువంటి బ్రీడ్ అని చెప్పొచ్చు. సో, ఇదైతే తీసుకున్నాను. మేల్ అనమాట. దీని యొక్క కాస్ట్ అన్నీ గూడా అంటే డిపెండ్స్ ఆన్ ఏజ్ వీళ్ళు చెప్పారు. ఇది 45 డేస్ అండ్ దానికి సంబంధించినటువంటి కేజ్ అనమాట. సో, కేజ్ అండ్ పప్పీ 2 కలిపి మాట్లాడుకొని తీసుకున్నాము. అలాగే దానికి ఫుడ్ గూడా తీసుకున్నానండి ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఇంటికి తీసుకెళ్ళినప్పటి నుంచి దీని యొక్క ఆటలు, పాటలు, దీని చేష్టలు ఎలా పెంచుతానో ముద్దుగా అన్నీ గూడా నేను మీకు షేర్ చేస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వ్లాగ్ కోసం మళ్ళీ సెకండ్ వీడియో కోసం నేను పోస్ట్ చేస్తాను. చూద్దాం. బాయ్.